వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. క్రేజీ గేమ్ అయిన క్రికెట్ వచ్చిన తర్వాత దాదాపు అన్ని గ్రామీణ క్రీడలు అంతరించకపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ క్రీడలైన బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖోలు పూర్తిగా కనుమరుగయ్యే స్థాయికి చేరుకున్నాయి. బాల్ బ్యాడ్మింటన్ అంటేనే వరంగల్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి బాల్ బ్యాడ్మింటన్ ఆడిన పిచ్చయ్య దేశంలోనే తొలి అర్జున అవార్డు అందుకున్నారు. ఆయన స్ఫూర్తితో వరంగల్ జిల్లాలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడా గ్రామాలుగా వెలసిల్లాయి. క్రికెట్ క్రీడా వచ్చిన తర్వాత చాలా క్రీడలు కాలక్రమేణా అంతరించకపోతున్నాయి. ఈ క్రమంలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు ఊపిరి పోసేందుకు హన్మకొండలో వెటర్నన్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో తెలంగాణ వ్యాప్తంగా 15 జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీల నిర్వహణ సందర్భంగా ప్రముఖ రైల్వే చీఫ్, మాజీ కోచ్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణతో పాటు క్రీడా నిర్వాహకులతో మా వరంగల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. ఈరోజు మన జేఎన్ఎస్ స్టేడియంలో వెటరన్స్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళ ఆర్గనైజేషన్లో దయాకర్ గారి మెమోరియల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ బాధ్యులుగా మేమందరం కలిసికట్టుగా ఇటు టోర్నమెంట్ను సక్సెస్ చేయాలి, మరి మెమోరియల్ టోర్నమెంట్ అనే ఉద్దేశంతో నిన్న ఇవాళ మంచి ఉత్సాహంగా 15 టీంలని రాష్ట్ర వ్యాప్తంగా పిలిచి మంచి ఏర్పాటు చేయడం జరిగింది. నేను 2025 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి బాల్ బ్యాడ్మింటన్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే ఎన్నో సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్లో బాధ్యునిగా ఉన్నాను. అయితే ఇప్పుడు కూడా నేను ఫస్ట్ ఎరగటి సామన్న మేము ఇక్కడ అసోసియేషన్ టేకప్ చేసుకొని నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను ఎప్పుడు సెక్రటరీగానే ఉన్నా. మిగతా అన్ని గౌరవంగా అధ్యక్షుల వారికి వాళ్ళకే తోటి నేను కలిసి పనిచేసి ఆ పిల్లల 170 నుంచి 180 మందిని జాతీయ స్థాయి క్రీడలో సబ్ జూనియర్స్ అయితేంది, జూనియర్స్ అయితేంది, సీనియర్స్ అయితేంది, బాయ్స్ గర్ల్స్ మెన్ టీంలను 170 నుంచి 180 మందిని జాతీయ స్థాయి క్రీడలో ఆడిపేయడం జరిగింది. అది తెలంగాణ స్టేట్ మన బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళ సహాయ సహకారాలతో ఆడిపేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇంతకుముందు గతంలో సీఎం కప్లో ఉన్నదాన్ని లేకుండా చేయడం పోయిన సందర్భంలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు సెక్రటరీ అయితేంది, మనం ముఖ్యంగా సీనన్న గారు అయితేంది, ఫెడరేషన్ వాళ్ళు పట్టుకొని ఎంతో కష్టపడి మళ్ళీ ఇప్పుడు సీఎం కప్లో ఇంక్లూడ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో. అలాగే ప్రభుత్వం వారు కూడా వీరికి మా స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కృషి తోటి ఇంక్లూడ్ చేసినందుకు తెలంగాణ ఎలా నిర్వహిస్తాను, ఎంత కష్టం నిర్వహిస్తాను, ప్లేయర్ ఎలా ఉన్నారు, అసలు ప్లేయర్ పైకి రావడానికి కారణం వాళ్ళ ప్లానింగ్ ఏందో ఒకసారి సార్ని తెలుసుకుందాం. ముందుగా శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ద గాడ్ ఆఫ్ ద బాల్ బ్యాడ్మింటన్ అని ఈరోజు మనం అనుకోవాలి. ఎందుకంటే దీనికి పోయిన రికగ్నేషన్ను గత నెలలోనే వారు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి భగీరథ ప్రయత్నం చేసి మా బాల్ బ్యాడ్మింటన్కు రికగ్నేషన్ తీసుకొచ్చి మాకు ఈ గేమ్ అభివృద్ధి చెందడానికి కృషి చేశారు. వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, గతంలో నేను ప్రసాద్ మెమోరియల్ టోర్నమెంట్, కుడికాల ప్రసాద్ మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది వివేకానంద కాలేజ్ గ్రౌండ్ కాశీబుగ్గలో. ఆ తర్వాత ఇదే గ్రౌండ్లో వసుంధర మేడం, ఆమె నేషనల్ ప్లేయర్, ఆమె చనిపోతే వారిది కూడా స్వామి సారు, నేను, వీరన్న గారి సహకారంతో మేము గతంలో నిర్వహించడం జరిగింది. ఇది దయాకర్ సార్ది కూడా. వారు ఎవరైతే సీనియర్ క్రీడాకారులు ఉన్నారో, పెద్ద క్రీడాకారులు, నేషనల్ క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ బాకీ తీర్చుకోవడం కోసం మనం వాళ్ళ మీద అభిమానంతో ఈ సిరికొండ సురేష్ అన్నారు. ఈ పోటీలు ఎలా నిర్వహించాలో, దీనికి వ్యయ ప్రయాసాలు ఎట్లున్నాయి, దానికి ఎంత ఖర్చు అయింది, దాని గురించి ఒకసారి చెప్పారు. ఈ టోర్నమెంట్ నిర్వహణ గురించి ఒక నెల రోజుల క్రితం మా బైసాబ్ మన కట్టస్వామి గారు, నేను, వీరన్న, వీరభద్రయ్య వీళ్ళందరం కలిసి ఒక నెల రోజుల క్రితం డిస్కస్ చేయడం జరిగింది. దయాకరణ టోర్నమెంట్ చేయాలి, మనం ఎట్టి పరిస్థితి చేయాలి. ఆయన అంత పెద్ద క్రీడాకారుడు, ఆయన ద లెజెండ్ ఆఫ్ ప్లేయరు, ఒక గ్రామీణ స్థాయి నుంచి ఎదిగిన గొప్ప ప్లేయర్ని కనుక ఖచ్చితంగా చేయాలి. అది ఏమవుతుందంటే ఆయన పేరు ఏమి లేకుండా జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఒక నెల రోజుల క్రితం ఇది నిర్వహించాలని బాగా సీరియస్గా అటెంప్ట్ చేసినాం. అందా ఉపయోగించడం. దీనికి ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు వీరన్న గారు, రవీందర్ గారు వాళ్ళు బాగా మాకు కోఆపరేట్ చేసినారు. యాజ్ వెల్ యాజ్ ముఖ్యం స్టేట్ అన్న మాకు
అన్న రమణన్న గారికి మేము ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వారి సూచనల మేరకే ఒక 15 టీములు తీసుకొని మేము ఈ నిర్వహణ జరిగింది. మాకు ముఖ్యంగా మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే స్పాన్సర్ మా వీనస్ జ్యువెలర్స్ కోడూరు రవిచంద్ర గారు మాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఈ టోర్నమెంట్ ఈరోజు ఇంత చక్కగా నిర్వహించడం జరిగింది అంటే కేవలం ఆయన సహకారం వల్లనే. మీ ఈ టోర్నమెంటు మిగతా వాళ్ళు కూడా మనకు సహకారం చేశారు. ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఈ అర్బన్లో టోర్నమెంట్లు జరుగుతాయి కానీ ఈ ఫీడింగ్ అంతా రూరల్ నుంచే ఎక్కువ రావాలి. మనం ఈ టోర్నమెంట్ అంతా రూరల్లోనే ఎక్కువ చేస్తే ఫీడింగ్ మనకు వాస్తారు. పిల్లలు కూడా ఈరోజు సెలక్షన్స్ జరిగాయి ఇదే గ్రౌండ్లో. సెలక్షన్లు వచ్చిన వాళ్ళంతా 100-150 మంది పిల్లలండి. చిన్న పిల్లలు వాళ్ళు 6th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి అప్ టు 9th వరకు 10th వరకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకు అనిపిస్తుంది, అరే ఇది ఇంకా పోలే రూరల్లో ఉన్నది. బట్ కాకపోతే నేను క్రీడలను తోడ్పాటు చేస్తున్న రవిచంద్ర గారి గురించి మనము కొద్దిసేపు మాట్లాడతాం. ఆయన క్రీడలు అంటే ఎందుకు ఇష్టము, క్రీడలు ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు అతను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నేను కూడా ఒక చిన్నప్పటి నుంచి క్రీడాకారిణేనండి. నాకు చాలా ఇష్టం క్రీడలు అంటే. మనము ఎంత వయసు వచ్చినా కానీ మన పూర్వపు రోజుల్లో మనం ఎంత బాగా ఆడామో, మన స్నేహితులతో ఎంత బాగా ఆడుకున్నామని చెప్పేసి ఆ మధుర స్మృతులు ఎప్పుడూ ఉంటాయి. ఒక 10 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళ నుంచి నేను క్లబ్లో ఆడుతున్నానండి. టెన్నిస్ ఆడుతున్నాను. మన మిత్రులు గట్టు స్వామి గారు, తర్వాత మన చైతన్యగిరి కాలేజ్ ప్రిన్సిపాల్ పురుషోత్తం రెడ్డి గారు, అలా ప్రతిరోజు మాకు ఆనందమే. క్రీడలంటే అందుకే నాకు చాలా ఇష్టం అండి. ఎంత వయసు వచ్చినా ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం చేసామనుకోండి, ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు వాళ్ళకు. కానీ క్రీడాకారుడు అలా కాదు. క్రీడలు అయిపోయిన తర్వాత కూడా, వయసు అయిపోయిన తర్వాత కూడా ఆఖరి శ్వాస దాకా మనకు వచ్చిన గేము, నచ్చిన గేము మనం ఆడుతూనే ఉండొచ్చు. మన కాదని అనరు, మీరు రిటైర్ అయిపోండి అని కూడా అనరు. భగవంతుడి దయ వల్ల మనకు కొంచెం ఆరోగ్యం సరిగా ఇచ్చాడంటే ఎన్ని రోజులైనా సరే ఆడుకుంటూ ఉండొచ్చు. ఇట్స్ ఎ గ్రేట్ స్పిరిట్. అది చెప్పలేని ఆనందం. అది ఒక క్రీడాకారుడికే తెలుస్తుందండి. మనం చెప్తే ఇంకోటికి అర్థం కాదు. మామిడి పండు తిన్నావా అంటే తిన్నోడికి మామిడి పండు